సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కొల్లేరు ప్రాంతంలో నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో వెంకయ్య వైర్ను ఆనుకుని ఉన్న చెనకాపురం కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కాలువను ఆనుకొని ఉన్న అనేక గ్రామాలు ఇప్పటికే వర్షపు నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ క్రమంలో ఆకివీడు సమీపంలో ఉన్న సమతానగర్ చెంచు కాలనీలో ఉన్న ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించారు. అయితే అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు అడ్డుకట్టలు వేసి నీటి ఉధృతి మరింత పెరగకుండా ఉండేలాగా చర్యలు చేపడుతున్నారు. చెంచు కాలనీగా పిలువబడే సుందరయ్య కాలనీ, ఈ కాలనీలో ఉన్న ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించారు. చూశారు కదా, ట్రాక్టర్ లోతు వరకు ఇక్కడ నీరు చేరిపోయి ఉంది. రైతులు తమ పొలాలని ములిగిన పొలాలను ఇంకా కాపాడుకునే ప్రయత్నంలో ఇసుక బస్తాలను ట్రాక్టర్పై తీసుకెళ్లి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ సుందరయ్య కాలనీలో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడ అన్ని ఏర్పాట్లతో అధికారుల పర్యవేక్షణలో ప్రజలు అక్కడ సురక్షితంగానే ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది ఇదే ప్రాంతంలో కొన్ని ఇళ్లలో ఉన్న వారిని అడిగి అసలు ఇక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి అండి. మరి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసరికి ఎందుకు వెళ్ళలేదు మీరు? మాకు పైకి రాలేదు కదమ్మా, మరి ఏదన్నా బయటికి వెళ్ళాలన్నా సరుకులు గట్లకి ఇబ్బంది పడతలేదా? ఇబ్బంది పడుతున్నాం బాబా, ఏమి తెచ్చుకోలేకపోతున్నాం. మీకు ఖాళీ చేయలాగేస్తున్నాను ఇంట్లో. మరి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. అక్కడ ఉండలేను బాబా, నేను అలా ఉండలేను, ఇక్కడే ఉన్నాను. ఏదైనా అది కూడా ఉతుకున్నాం, వాళ్ళకి ఇంకా ఇక్కడికి ఎక్కువ అయిపోయింది. మొన్న లేదా మళ్ళీ వెళ్ళినప్పుడు. మరి వర్షాలకి పాములు అటువంటి ఏమైనా విసర్పాలు లాంటివి ఏమి రావా? అలాంటివి ఏమి లేవు బాబా, ఏమి లేవు కానీ బాబా వెళ్తా వస్తా కొద్దిగా ఇబ్బంది అయింది. చంటి పిల్లలతోటి బళ్ళుకు పంపడానికి ఆర్డర్ అయిపోతుంది. అది అది కట్టేసారు, కొద్ది నిలబడింది, అది ఆగుతుందమ్మా. ఎన్ని రోజుల నుంచి ఎలా ఉంది ఇక్కడ? వారం కిందటి లక్ష్మీవారం కానీ ఇలా ఉంది బాబా. నిన్నటికే వాళ్ళకి మా కొమ్మలోకి వచ్చినాయి. మరి ఇంకా పెరుగుతుంది అంటున్నారు కదా, ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చుగా. ఏం వెళ్తామమ్మా, ఏం వెళ్తాం, కొమ్మ గోడు వెళ్ళే పరిస్థితులు లేము, ఏం చేయం బాబా. అక్కడ పేషెంట్ ఉన్నాడు, నాన్న మైజంకుడు మంచం మీద, ఆయన ఎవరు తీసుకెళ్తారు చెప్పు బాబా. నేనంటే అలా 2 అడుగులు అన్న వేసుకుని వెళ్తున్నాను. ఇంట్లో ఇద్దరు పేషెంట్లు ఉండటం వల్ల ఇల్లు కదిలి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. ఆ పేషెంట్ కూడా ఒకసారి మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నా పేరు విజయలక్ష్మి, సంతానగర్ సెంచోడ్ కాలనీ, సుందరయ్య కాలనీలో ఉంటున్నామండి. 4 రోజులు 5 రోజులు అయిందండి వాటర్ వచ్చి చూస్తున్నారండి. అన్ని బాగానే చూస్తున్నారు, చేస్తున్నారు. కానీ ములక రాకముందు కొంచెం మాకు రోడ్డు పక్కన కాలువ ఉందండి. ఆ కాలువ పక్కన కొంచెం ఎత్తుగా పోసి ఏదైనా సహాయం చేస్తేనే మాకు ములక రాకుండా ఉంటదండి. దాని వల్ల మాకు మొత్తం నీరంతా లోపలికి వచ్చేస్తుందండి. నీళ్ళు వచ్చేసిన తర్వాత చేస్తున్నారండి, నీళ్ళు వచ్చేస్తే చేస్తున్నారు. నీళ్ళు రాకముందు ఏం చేయట్లేదు. 3 ఏళ్ల కింద వచ్చిందండి. వాళ్ళు వచ్చారు, చూసారు, ఏదో సహాయం భోజనం పెట్టారు, చేస్తున్నారు. 4 రోజులు పెడుతున్నారు, భోజనం బాగానే ఉంటుంది. మరి ఇంటికాడ ఏదన్నా ఇంట్లో పొయ్యని ఇయ్యని అయ్యని ఉంటాయి కదండి. కరెంట్ కూడా 3 రోజులు కరెంట్ తీసారండి. లోపలికి వెళ్తా కూడా అవకాశం లేదండి. మరి మేము కుక్క, కోళ్ళు, బోళ్ళు అన్ని ఉన్నాయి. అద్దెకెళ్తే ఎవరన్నా ఉండతారండి కుక్కల్ని, కోళ్ళని ఉన్నవారు. మరి మా పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదండి. మరి లోపల అక్కడ పెట్టేసి రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద ఇక్కడ ఉన్నామండి. వెళ్తున్నాం, వెళ్ళి భోజనం చేస్తున్నామండి. పడుకోవడానికి చేయడానికి మరి ఇంట్లో కుక్కలు గట్రా ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, మరి పాడైపోయినాయి. మరి అవి చూసుకోవాలి కదా, చూసుకుంటున్నాం. అవి చేస్తున్నారు, మళ్ళీ సాయం చేస్తున్నారు, చేయడం అంటలేదు. కానీ ఒకటి ఏంటంటే మాకు మొలక తగ్గిపోయాక కొంచెం రోడ్డు వంతున కాడ అక్కడ వాటర్ రాకముందు ఏమన్నా చేసి చూసి కొంచెం గట్టిగా కడితే బాగుంటది మాకు. అది మేము సహాయం కోరుతున్నాం మేము, అంతేగాని చెప్తున్నా కదండి. చేస్తున్నారు, చేయడం అనలేదండి, చేస్తున్నారు. అందరం రాజకీయాలు వస్తున్నారు, వాళ్ళంటి ఏళ్ళంటి అందరూ వచ్చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు, అనక్కర్లేదు. భోజనం పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. పెట్టినా కొంచెం మనకు నీళ్ళు వాటర్ అనేది తగ్గుతాయి. కొంచెం వాటర్ తగ్గిపోయాక అన్ని కొంచెం చూసి వంతులు ఎత్తుకేసి అన్ని చేస్తే మాకు కొంచెం బాగుంటదండి. అది మేము బాధపడేది అదే బాధపడుతున్నామండి మేము. అది మమ్మల్ని దాన్ని బట్టి చూసి మామూలు చెయ్యండి, సాయం చేయండి. అది ఇక్కడంటే మనకి మనకి ఆకివీడు మున్సిపాలిటీలో ప్రతి ఏడు మనకి సమతానగర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది వరదలకి. ఈ ఏడు కూడా అదే మాదిరిగా ఏంటంటే వాటర్లో ఉప్పుటేరు ప్రవాహం ఉధృతికి ఆ వాటర్ అంతా సమతానగర్లో చేరి చాలామంది నిరాశ్రయులయ్యారు. రోడ్డు పక్కన చెంచుల కాలనీ ఉంది, వాళ్ళందరూ నిరాశ్రయులయ్యారు.
అందుకని ఏంటంటే మేము ముందుగానే మేల్కొని వాళ్ళందరినీ ఏంటంటే ముందు జాగ్రత్తగా రీహాబిలిటేషన్ సెంటర్కి జెపి హై స్కూల్ ఆక్విరికి తరలించడం అయింది. అయినప్పటికీ ఏంటంటే ఈ రోజుకి కూడా ఇంకా ప్రవాహ ఉధృతి అలాగే ఉంది ఈ ఏరియాలోనూ. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఉప్పుటేరు ఫ్లో, కొల్లేరులో వాటర్ అంతా ఉప్పుటేరులో కలవడం వల్ల దాని ఉధృతికి అది ప్రవాహానికి ఎదురెక్కి మళ్ళీ ఇటువైపు టర్న్ అవుతుంది. అది ప్రాబ్లం ఈ రోజుకి కూడా. అయినప్పటికీ ఏంటంటే మనం ప్రభుత్వ పరంగా ఏంటంటే ఈ కాలనీలో మెయిన్ ప్రధాన రహదారి సమతానగర్కి వెళ్ళే ప్రధాన రహదారి వెంపట బస్తాలు ఇప్పటికే ఒక 1000 బస్తాల వరకు ఇక్కడ వేసి సురక్షితంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ అడావిడి తగ్గే వరకు కూడా రిలీఫ్ సెంటర్ని అక్కడే కంటిన్యూ చేయదలుచుకున్నాము. అది ఇంకా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అది పరిస్థితి. ప్రతి వరదలకి ఇదే ప్రాంతంలో ఉన్న కల్వర్టు తక్కువ లెవెల్లో ఉండటం వల్ల వాటర్ లోపలికి రావడం, ఇల్లు మునిగిపోవడం, పునరావాస కేంద్రాలకు తరలించడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారంగా ఇక్కడ కల్వర్టుని ఎత్తు పెంచి దాన్ని నిర్మించాలని ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో నోబుల్, సుమన్ టీవీ.